పార్సల్లో దేవుడు వచ్చిండ్రు. ఎంత బాగుందో, దీనికోసమే నేను ఎంతో వెయిట్ చేస్తున్నా. ఫైబర్ ఇది పగలది, చాలా బాగుంది. ఇది చేపించినందుకు మా మమ్మీకి మా అన్నకి థ్యాంక్ యూ. ఏమొద్దురా ఉండు అన్న తీస్తాడు. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నాకు ఇండియా నుంచి పార్సల్ వచ్చింది. ఈ ఇయర్లోనే ఇది సెకండ్ టైం అనమాట. ఇది సెకండ్ టైం గరుడా నుంచి వచ్చింది పార్సల్. ఈసారి చాలా లేట్ అయిపోయింది. ఎప్పుడైనా 5 days 7 days లోపలే వచ్చేది, 1 week లోపల. ఈసారి 10 days అయింది. గరుడ వేగ అయితే సేఫ్ వస్తుంది, పార్సల్ సేఫ్ వస్తుంది, ఇది మాత్రం పక్కా. మీరు కూడా షిప్పింగ్ చేయించుకోవాలంటే గరుడ నుంచే చేయించుకోండి, సేఫ్ వస్తుంది. ఇంకా తారీఫ్ అయితే నాకు లాస్ట్ టైం ఏం పడలేదు, ఈసారి కూడా ఏమో ఇప్పుడే వచ్చింది కాబట్టి చెప్పలేము, ముందు మెయిల్స్ లో చెక్ చేసుకోవాలి. ప్రస్తుతానికి మాత్రం ఇప్పుడైతే తారీఫ్ అయితే ఏం పడలేదు, సేఫ్ గానే వచ్చేసింది. ఇంట్లో అన్ని రాసిండ్రు ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి, ఏంటి ఐటమ్స్ ఏంటి, ఎంత టోటల్ మనీ ఎంత అని కూడా రాసారు. ఇప్పుడు మనం ఇది బాక్స్ ఓపెన్ చేసి చూద్దాం ఏమున్నాయో. నేనైతే ఎక్సైట్మెంట్ తో ఉన్నా. నాకు మార్నింగ్ నుంచి అసలు ఎన్నిసార్లు డోర్ వైపు చూసినాం, ఒక 50 times అన్నా చూసి ఉండొచ్చు మార్నింగ్ నుంచి. ఈవినింగ్ అవుతుంది కానీ మార్నింగ్ నుంచి నేను వెయిట్ చేస్తున్నా. మా మమ్మీ ఏమేమి పంపించిందో చూద్దాము. బట్టలు ఎక్కువ ఉన్నాయి, ఐటమ్స్ తక్కువ. పచ్చళ్ళు అయితే ఏం లేవు, ఓన్లీ స్నాక్స్ అండ్ క్లోత్ అంతే, ఇంకా ఏం లేవు. నేను గరుడ వేగా నుంచే తెప్పించుకుంటా, ప్రతిసారి గరుడ వేగానే. నేను చాలా ట్రస్ట్ చేస్తా గరుడ వేగా పార్సల్ ని. మీరు కూడా ఎవరన్నా పార్సల్ వేయించుకోవాలనుకుంటే గరుడ వేగా నుంచే వేయించుకోండి. ఎప్పుడైనా 1 week లోపల వచ్చేసేది, ఈసారి కొంచెం 10 days పట్టింది. ఎందుకంటే అందరికీ తెలుసు కాబట్టి నేను చెప్పాలనుకోవట్లేదు. ఇప్పుడు మాత్రం పార్సల్ దగ్గర ఏమేమి ఉన్నాయో ఓపెన్ చేస్తాం. ఇప్పుడు పార్సల్లో దేవుడు వచ్చిండ్రు. ఎంత బాగుందో, దీనికోసమే నేను ఎంతో వెయిట్ చేస్తున్నా. ఫైబర్ ఇది పగలది, చాలా బాగుంది. ఇది చేపించినందుకు మా మమ్మీకి మా అన్నకి థ్యాంక్ యూ. ఇప్పుడు బట్టలు ఇద్దాం. పక్క 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 బట్టలు, బట్టలు, డ్రెస్సులు, చున్నీలు. వెయిటింగ్ వెయిటింగ్ వెయిటింగ్, ఐటమ్స్ కమింగ్. డిష్ కూడా పంపించింది. అయ్యో ఎన్ని స్టీల్. తర్వాత ఫుడ్ ఒకటే, ముక్కులు ప్యాకెట్. ప్రతిసారి పెద్దది, ఈసారి చిన్నది. స్వీట్ బాక్స్ ఎంత చిన్నగా ఉంది. అన్ని ఈసారి ఒక్కొక్క ఐటమే వచ్చింది. చూడండి, స్మాల్ స్మాల్ స్వీట్ బాక్స్. ఓపెన్ చేసి చూద్దాం ఏమున్నాయో దాంట్లో. కారం పొడి. ఇండియా నుంచి పార్సల్ వస్తాయి ఎవరైనా మెయిన్ గా కారం పొడి. అమ్మో, ఘాట్ ఇక్కడికి వస్తుంది, ఎంత కారం ఉందో. ఇవన్నీ మనకు స్టోర్స్ కి యూజ్ అయ్యేది. రాక్, ఈ డ్రెస్, ఇన్ని డ్రెస్సులు,
ఏంటో అయిపోయింది ఈసారి ఫుడ్ నేను నెక్స్ట్ బాక్స్ ఓపెన్ చేస్తున్నా. బాక్స్ అయిపోయింది. నెక్స్ట్ బాక్స్ లో డ్రెస్ సరే బట్టలు వచ్చినాయి. దేవుడి ఫోటోని దీంట్లో పెట్టి పంపించారు కాబట్టి చాలా బాగుంది. బట్టలు బస్సు మిక్చర్ ప్యాకెట్ అప్పాలు ఎప్పుడు పడిపోయి సూరసూరయ్య వస్తాయి. ఎన్ని బట్టలు మొత్తం బట్టలు బట్టలు బట్టలు. ఇక్కడ చూడండి బట్టలు, ఇక్కడ చూడండి బట్టలు. తినే ఐటమ్స్ తక్కువ, బట్టలు ఎక్కువ. డ్రెస్లే అన్ని డ్రెస్లే. సకినాలు తెలంగాణలో ఎక్కువ చేస్తారంటారు కానీ నేను ఎక్కువ తినలేదు. అంటే సార మురుకులు తింటాం, సకినాలు తక్కువ. ఈసారి సకినాలు కూడా తెప్పించు, చూద్దాం టేస్ట్ చేసి ఎట్లున్నాయి. తిప్పి ట్రై చేస్తున్నాను, చూద్దాం ఎట్లా ఉందో. సకినప్పలు చాలా బాగున్నాయి. మేము సార మురుకులు తింటాము, అవి చాయ్ వేసుకొని తింటున్నాయి. ఇవి ఉట్టిగానే తినొచ్చు అంతే. మమ్మీ డాడీ అన్న థ్యాంక్ యూ పార్సల్ పంపించినందుకు. నేను ఏది అడిగినా ఎప్పుడు అడిగినా పంపిస్తూనే ఉంటారు. థ్యాంక్ యూ. ఏం చెప్తాం, థ్యాంక్ యూ అంతే. చాయ్ బిస్కెట్స్, ఉస్మానియా చాయ్ బిస్కెట్స్. పిల్లల కోసం కూడా బట్టలు. ప్రతిసారి బర్త్డేకి పంపిస్తారు కదా, బర్త్డేకి మళ్ళీ పంపిస్తామో లేదా అని ఇప్పుడే పంపించేసి చెరికి ఒకటి, షార్విక్ ఒకటి, డ్రెస్ ఒకటి, మురుకుల ప్యాకెట్ అంతే. ఇంకా అయిపోయింది. ఫుడ్ ఏం లేదు, ఇంకా అంతే. వాళ్ళు పంపిస్తానికి రెడీగా ఉన్నా, నేనే వద్దన్న. పార్సల్ కి వెయిట్ ఎక్కువ అవుతుంది, బట్టలే చాలా ఉన్నాయి, ఫుడ్ కొంచెమే పంపించండి అని చెప్పిన. లేకపోతే మా మమ్మీ మొత్తం ఒక బాక్స్ అంతా ఫుడ్డే పెట్టి పంపిస్తుంది. మా మమ్మీ అంతే. మినపప్పు కూడా అనిపిస్తుంది. ఇంకా ఇవన్నీ బట్టలు, ఫుడ్. ఇది ఫుడ్. ఇంకా ఇంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.